ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు ఎటర్నల్, సన్ఫార్మా, ఓఎన్జీసీ, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, జియో ఫైనాన్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఈదర రామకృష్ణ గారు అనాలిసిస్ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి రామకృష్ణ గారితో మాట్లాడొచ్చు. రామకృష్ణ గారు నమస్కారం అండి. రామకృష్ణ గారు నమస్కారం సార్. సార్ రామకృష్ణ గారు, నా ఆడియో వస్తుందా? యా, ప్రస్తుతానికి నష్టాల్లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఎటర్నల్, సన్ఫార్మా షేర్లు అయితే లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇటు విప్రో, ఇన్ఫోసిస్, జియో ఫైనాన్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరి వాటి మార్కెట్ ఎక్కడి వరకు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇలాంటి విషయాలకు సంబంధించి రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు ఏం చెప్తారు? వాటి మార్కెట్ చూస్తూ ఉంటే ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది? సో మార్కెట్స్ కొంచెం వీక్ పాత్రలో వెళ్తూ ఉన్నాయండి. లాస్ట్ 2 weeks నుంచి మనం చూసాము. 2 weeks బ్యాక్ కొంచెం కన్సాలిడేషన్ అయిన మార్కెట్, మళ్ళీ లాస్ట్ వీక్ లో కొంచెం ఫాల్ మనకు కనిపించింది. సో ఫ్రైడే కూడా ఫాల్ ఉంది. ఈ రోజు కూడా కొంచెం మన మార్కెట్స్ నెగిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. మార్నింగ్ కొంచెం హోప్స్ ఇచ్చినప్పటికీ పెరుగుతుందేమో అన్నట్లుగా మళ్ళీ అలాంటి సూచనలు కనిపించడం లేదు. మొత్తం మీద ఇప్పుడు 100+ పాయింట్స్ మనం నెగిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉన్నామండి. సో ఇమీడియట్ గా మనకున్న సపోర్ట్ లెవెల్ కనుక చూస్తే 25,000 ఇమీడియట్ గా మనకు సపోర్ట్ కనిపిస్తుంది. ఇన్ కేస్ అది కనుక బ్రేక్ అయినట్లయితే 24,800 అనేది నెక్స్ట్ సపోర్ట్ గా మార్కెట్ ఉంది. రెసిస్టెన్స్ పరంగా చూసినప్పుడు 25,300 అట్లాగే 25,500 రెసిస్టెన్స్ గా ఉన్నాయి. సో మొత్తం మీద మనం చూసినప్పుడు మనకి వరుసగా 3 days అంటే వాళ్ళతో కలిపితే 4 days ఫాల్, అట్లాగే మనకి అన్ని మూవింగ్ యావరేజ్ అంటే బాలింజర్ బ్యాండ్ లో మిడ్ లైన్ కింద ఉండటం, అట్లాగే ఆర్ఎస్ఐ వీక్ అవటం, 45 వచ్చేయడం, ఎంఎస్సిడి కూడా నెగిటివ్ క్రాస్ ఓవర్ ఉండే, ఇవన్నీ కూడా మార్కెట్ నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. అంశాలు కనుక పరిశీలిస్తే ట్రంప్ టారిఫ్ విధానాలు, ర్యాండమ్ గా కొన్ని కంట్రీస్ కి 25%, 30% ఇట్లాంటి టారిఫ్స్ మనం వీకెండ్ కూడా చూసాము. అట్లాగే ఇండియాకి సంబంధించిన స్పెసిఫిక్ గా జేన్ స్ట్రీట్ ఎపిసోడ్ వాళ్ళు ఎగ్జిట్ అవటం, మళ్ళీ ఫ్రెష్ గా డిపాజిట్స్ ఇచ్చి మళ్ళీ వస్తున్నారని చెప్పడం, ఇవన్నీ కూడా కొంచెం మార్కెట్ లో నేరో మూవ్మెంట్స్ కారణం అవుతున్నాయి. సో నెగిటివ్ బయాస్ తో మార్కెట్ ఉంది. అట్లాగే నేరో మూవ్మెంట్స్ ఇంట్రాడేలో కనిపిస్తుంది. కాల్ ఉన్నారు, శివ కాల్ చేస్తున్నారు సిద్దిపేట నుంచి. శివ గారు మాట్లాడండి. రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. నేను గ్లెన్మార్క్ ఒకటి, అమరాజ్ బ్యాటరీ ఒక 20% కోసం 1 year కోసం కొనుక్కోవచ్చు అండి. ఈ రేట్లు 20% ప్రాఫిట్ కోసం. ఇంకొకటి నాకు కొప్పిడ్ 80 యావరేజ్ ప్రైస్ ఉంచాలి, ప్రాఫిట్ ఉంది, హోల్డ్ చేసుకోమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? లాస్ట్ అడిగింది వేరే కంపెనీ, థర్డ్ కంపెనీ కుప్పిడ్ సియూపీఐ కుప్పిడ్. ఓకే, అది యావరేజ్ ప్రైస్ 80 రూపీస్ ఉంది. దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, ఉంచుకోమంటారా? ఈ 3 చెప్పండి సార్ దయచేసి. సో కుప్పిడ్ అయితే మంచి ర్యాలీ చేస్తుందండి. రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే 15th April నుంచి మనకి చక్కటి ర్యాలీ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా మంచి వాల్యూమ్ తో స్టాక్ పైగా వెళ్తూ ఉందండి. సో హోల్డ్ చేయండి. మోస్ట్లీ స్టాక్ త్వరలోనే ఆల్ టైమ్ హై దిశగా వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే క్లియర్ గా హోల్డ్ అండి స్టాక్. అట్లాగే మీరు అడిగిన గ్లెన్మార్క్ కానీ, అమర్రాజా బ్యాటరీస్ కానీ నెక్స్ట్ 1 year కోసం కొనుక్కోవచ్చు అంటే, మనకి గ్లెన్మార్క్ లో ఒక డీల్ ద్వారా రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ ఫ్యూ సెషన్స్ లో భారీగా పెరిగింది స్టాక్. 2210 దాకా గ్లెన్మార్క్ వెళ్ళటం చూస్తున్నాము. సో కొంచెము రిస్క్ అప్డేట్ ఉన్న వాళ్ళు ఈ స్టాక్ లో హోల్డ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకుంటే కొంచెం ఇది పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి. అరౌండ్ 2100 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ అక్యుములేషన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు 1 year అండ్ అబౌట్ టైం ఫ్రేమ్ ఉంటేనే ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకోమని చెప్తాను. అమర్రాజా బ్యాటరీస్ అయితే ఈ స్టాక్ ప్రస్తుతం కన్సల్టేషన్ మోడ్ లో కనిపిస్తూ ఉందండి. సో ప్రస్తుతం అయితే ఈ స్టాక్ లో 985 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మీరు ఈ స్టాక్ లో 1 year అంటున్నారు కాబట్టి వెయిట్ చేద్దామండి. రిజల్ట్స్ కూడా చూసి, క్వార్టర్లీ రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయో చూసి, కన్సల్టేషన్ ఉంది కాబట్టి తొందరపడాల్సిన పని లేదు. మళ్ళీ స్టాక్ కనుక 1060-70 క్రాస్ అయిన పక్షంలో
కొంచెం ఫాస్ట్ మూవ్మెంట్ ఉండే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా స్వల్ప మొత్తం ఇక్కడ యాడ్ చేయొచ్చు, ఒక 25-30%. మళ్ళీ రైజ్ అయ్యే కొద్దీ, అలాగే క్వార్టర్ రిజల్ట్స్ బాగున్న కొద్దీ మనం ఈ స్టాక్ లో ఫర్దర్ అడిషన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. రామకృష్ణ గారు నమస్కారం అండి. నేను మొన్న 4800 హిందుస్థాన్ ఏరోనాటికల్స్ 15 తీసుకున్నాను. ఇంకొన్ని తీసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడ తీసుకోవచ్చు సార్? ఇంకొకటి బిర్లా కార్పొరేషన్ లాంగ్ కోసం ఏ రేట్ లో తీసుకోవచ్చు? 2 లాంగ్ సార్. ఓకే, సో బిర్లా కార్పొరేషన్ ఏ ప్రైస్ పాయింట్ లో తీసుకోవాలని అడుగుతున్నారు. సో ఈ మధ్య షార్ప్ జంప్ వచ్చిందండి మనకి. మేలో చూసినట్లయితే బిర్లా కార్పొరేషన్ షార్ప్ జంప్ వచ్చిన తర్వాత కొంత కన్సల్టేషన్ అవుతుంది. ఫ్రెష్ పొజిషన్స్ మీరు 1420 ఆ ప్రైస్ క్రాస్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ప్రస్తుతం 1369 లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. సో మొత్తం మీద స్టాక్ బాగానే ఉందండి, అంటే ఫండమెంటల్ గా బాగుంది, అలాగే టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. 1420 అబోవ్ ఈ స్టాక్ లో యాడ్ చేసుకోమని చెప్తారండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ప్రస్తుతం ఉన్న ప్రైస్ దగ్గర యాడ్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతం 4894 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆ ప్రైస్ పాయింట్ దగ్గర మీరు ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. సార్, జేపీ పవర్ అలాగే లారస్ ల్యాబ్స్ గురించి కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో జేపీ పవర్ రీసెంట్ టైమ్స్ లో బాగా మనకి మంచి ర్యాలీస్ చూపిస్తుందండి, షార్ప్ గా పెరుగుతుంది. మనం ఈ రోజు కూడా షార్ప్ ర్యాలీ జేపీ పవర్ లో చూసాం 26-35. కొంచెం రిస్క్ అపెటైట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్టాక్ లో ట్రై చేయాలండి. సో మన 2 days బ్యాక్ అయితే మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే మనకి 52 వీక్ హై క్రాస్ చేసుకున్న టైం అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నుంచి కూడా ఒక 10-15% పెరిగింది. కాబట్టి మీరు ఎంట్రీ తీసుకోదలుచుకుంటే కొంత పుల్ బ్యాక్ లో తీసుకోండి. అరౌండ్ 24-24.5 ఆ ప్రాంతాల్లో ఎంట్రీ తీసుకోవచ్చు అండి స్టాక్. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్కారం అండి, మాట్లాడండి, రామకృష్ణ గారితో డౌట్ అంటే చెప్పండి. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం. నాకు మీరు పీసీ జ్యువెలర్స్ రికమెండ్ చేస్తారా? అది క్వశ్చన్ 1. క్వశ్చన్ 2, ఎలక్ట్రా రిజల్ట్స్ వచ్చే ఒక డేట్ అనౌన్స్ చేశారా? ఆ రెండు చెప్పండి. ఓకే, సో ఎలక్ట్రా రిజల్ట్స్ డేట్ వచ్చేటప్పటికి మీకు 6th August ఉన్నాయండి. అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లో మీకు ఎలక్ట్రా రిజల్ట్స్ రాబోతున్నాయి. స్టాక్ కొంత హైయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ ఉంది. అట్లాగే ఇంకొంచెం స్టాక్ ఫర్దర్ ర్యాలీస్ జరిపే ఛాన్స్ ఉందండి. ఏమైనా పొజిషన్స్ ఉంటే మీరు హోల్డ్ చేసుకోండి. రిజల్ట్స్ August 6th వస్తున్నాయండి. తర్వాత మీరు అడిగిన రెండో స్టాక్ పీసీ జ్యువెలర్స్ బై చేయొచ్చు అని అడుగుతున్నారు. సో పీసీ జ్యువెలరీస్ కంటే మంచి జ్యువెలరీ స్టాక్స్ ఉన్నాయండి మార్కెట్ లో. కాకపోతే రీసెంట్ గా ఒక షార్ప్ జంప్ మనం 12 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 19.50 దాకా షార్ప్ జంప్ చూసాము. ప్రస్తుతం 17 రూపాయల దగ్గర ఉందండి స్టాక్. కేవలం టెక్నికల్ గా అంటే మీరు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా లేదు కంపెనీ. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బై చేయొచ్చు, కాకపోతే స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక 15 రూపీస్ స్టాప్ లాస్ తో 17 రూపీస్ దగ్గర బై చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ సునీల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సునీల్ గారు మాట్లాడండి, రామకృష్ణ గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నాది ఇప్పుడు ఆల్మోస్ట్ ఐఆర్ఎస్సి ఒకటి, ఐఆర్ఎస్సి స్టాక్ అండ్ హెచ్ఎల్ఈ గ్లాస్ ఇవి ఉన్నాయి సార్. ఐఆర్ఎస్సి, హెచ్ఎల్ఈ గ్లాస్ అండ్ సూజాన్ 3 ఉన్నాయి. దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా సార్? హెచ్ఎల్వి లిమిటెడ్ అండి. హెచ్ఎల్ఈ గ్లాస్. ఓకే, చూద్దాము. మిగతావి సుజలాన్ ఉన్నారు కదా. ఓకే ఓకే, సుజలాన్ ఎనర్జీ అయితే ప్రస్తుతం మీకు 65 రూపీస్ చేంజ్ లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుందండి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నట్లయితే ఈ స్టాక్ లో ఇంకా ఫర్దర్ గా అప్ మూవ్ కనిపిస్తూ ఉంది. అయితే పేషెన్స్ తో హోల్డ్ చేయాలి. మోర్ దాన్ 6 months టైం ఉంటే మీరు ఈ స్టాక్ లో ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చు అండి. అలాగే ఐఆర్ఎఫ్సి కనుక చూసినట్లయితే ఒక కన్సల్టేషన్ మోడ్ లో పడిపోయింది. లాస్ట్ 1 year నుంచి మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ మీకు అక్టోబర్ తర్వాత ఈ స్టాక్ లో కన్సల్టేషన్ తప్పితే పెద్ద మూవ్స్ అప్ మూవ్స్ ఏం కనిపించడం లేదు. కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేయండి. ఈ స్టాక్ లో 147 క్రాస్ అయిన తర్వాత కొంత ర్యాలీస్ కనిపిస్తున్నాయి, ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయొచ్చండి స్టాక్. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు రామకృష్ణ గారితో మాట్లాడండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి.
గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ప్రెసెంట్ రేట్ లో వరుణ్ బేవరేజెస్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. రెండు మంచి క్వాలిటీ నేమ్స్ అండి. అంటే ఆయా రంగాల్లో అవి బాగా క్వాలిటీ నేమ్స్ గా చెప్పుకుంటాం మనం. సో బజాజ్ ఫైనాన్స్ కానీ వరుణ్ బెవరేజెస్ కానీ డిప్స్ లో తీసుకోవడం బెటర్ అండి. వరుణ్ బెవరేజెస్ అయితే కొంచెం మనకి ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ కొంచెం పడి కన్సాలిడేషన్ అవుతూ ఉంది. ప్రస్తుతం ప్రైస్ పాయింట్ దగ్గర తీసుకోవచ్చు. కాకపోతే 1 year కంటే ఎబో టైం ఫ్రేమ్ ఉంటేనే తీసుకోండి. షార్ట్ టర్మ్ లో అంత గొప్ప పర్ఫార్మెన్స్ వరుణ్ బెవరేజెస్ మనం చూసే అవకాశం లేదు. బజాజ్ ఫైనాన్స్ అయితే కొంత కన్సాలిడేషన్ కనిపిస్తున్నప్పటికీ ఈ స్టాక్ లో ర్యాలీ జరిపే అవకాశం ఉందండి. కాబట్టి బజాజ్ ఫైనాన్స్ మీరు ఇమీడియట్ గానే అక్యుములేట్ చేసుకోవచ్చు. ఈవెన్ 6 months టైం ఫ్రేమ్ ఉంటే సరిపోతుంది. బజాజ్ ఫైనాన్స్ లో డీసెంట్ రిటర్న్స్ పొందొచ్చు. అంజిరెడ్డి కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. అంజిరెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి. రామకృష్ణ గారితో మీకు డౌట్ అంటే చెప్పండి. ఏం లేదు సార్, ఎస్సీపీసీ ఉంది కదా స్పేస్ నెట్. చెప్పండి. ఆ స్పేస్ నెట్ నేను 30 rupees లో కొన్నానండి. అది ఇప్పుడు 7.94 ఉందండి. అది హోల్డింగ్ ఉంచమంటారా తీసేయమంటారా సార్? ఓకే, స్టాక్ అంటే టెక్నికల్ గా చాలా వీక్ అయిందండి. ప్రస్తుతం ఏదో కన్సాలిడేషన్ అవుతుంది కానీ ఇమ్మీడియట్ గా పెరిగే సూచనలు అయితే కనిపించడం లేదు. ఇంకా ఇక్కడ నుంచి తగ్గే పక్షంలో మీరు ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 6 rupees 20 కనుక కట్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోండి స్టాక్ నుంచి. గ్రావిటా ఇండియాని 6% లాస్ లో ఉన్నారండి సార్. అది ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. సో టైం ఫ్రేమ్ ఎంత అండి? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకున్నారు? అది చెప్పండి. అది లేదు ఆన్సర్ లో, అంటే అది అడగట్లేదు. ఓకే అండి. సో కొంచెం టైం ఉంటే కనుక ఒక 6 months to 1 year టైం ఉంటే మళ్ళీ స్టాక్ పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రస్తుతం 6% లాస్ అంటే మనం దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ 10-20% నార్మల్ గానే స్టాక్స్ లో అప్పుడప్పుడు మన ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయొచ్చండి స్టాక్. 6 months to 1 year టైం పీరియడ్ అయితే హోల్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డివిస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు సార్. కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని. సో దివి ల్యాబ్స్ మంచి ర్యాలీ జరిపిందండి. రీసెంట్ టైమ్స్ లో మనం చూసాం, ఏప్రిల్ నుంచి ఇప్పుడు దాకా మనకు మంచి ర్యాలీ జరిపింది. రీసెంట్ గా పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ వాళ్ళ పుల్ బ్యాక్ నుంచి కొంచెం రివర్సల్స్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న ప్రైస్ దగ్గర 67, 50, 60 ఆ ప్రాంతాల్లో యాడ్ చేసుకోవచ్చు అండి. ఫ్రెష్ గా యాడ్ చేసుకోవచ్చు స్టాక్. నెక్స్ట్ కాలర్ శివ చేస్తున్నారు వరంగల్ నుంచి. శివ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్, ఐనాక్స్ ఒకటి ట్రాన్స్ఫైల్ కొనుక్కోవచ్చు అండి ఈ రేట్లో? రెండోది ఏంటండి? ట్రాన్స్ఫైల్ ఒకటి ఐనాక్స్ 1 year అబోవ్ కోసం కొనుక్కోవచ్చా? ఈ రేట్ లో పై చేయమంటారు? టెక్నికల్ ఎలా ఉంది? ట్రాన్స్ఫైల్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉందండి. ఈ స్టాక్ ని డిప్ వచ్చినప్పుడల్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. 720 ఆ ప్రాంతాల్లో, 720, 730 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఫ్రెష్ గా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 753 రూపాయలు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదండి. ఆ స్టాక్ లో మీరు ఫర్దర్ గా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఐనాక్స్ కనుక చూసినట్లయితే ఐనాక్స్ విండ్ 174, 72, 174 ప్రైస్ దగ్గర ఐనాక్స్ విండ్ ట్రేడ్ అవుతుంది. కొంత కన్సాలిడేషన్ అవుతుంది కానీ ఈ స్టాక్ కూడా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే చూద్దామండి, క్వార్టర్లీ రిజల్ట్స్ దగ్గరలోనే ఉన్నాయి. 8th August రిజల్ట్స్ చూసిన తర్వాత, ఎందుకంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో అనుకున్నంత గొప్ప రిజల్ట్స్ రాలేదు. కాకపోతే రిజల్ట్స్ రాకపోయినా టెక్నికల్ గా నిలబడింది స్టాక్. సో నెక్స్ట్ క్వార్టర్ లో ఇంప్రూవ్మెంట్ వస్తే అప్పుడు ఈ స్టాక్ లో ఆలోచించండి ఫ్రెష్ గా యాడ్ చేయాలి. నెక్స్ట్ కలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్తే అండి, చెప్పండి సార్. నేను ఎంఎంటీసీ లిమిటెడ్ మేలో 20 రూపాయల 30 కొన్నాను సార్. ప్రజెంట్ అది 66, 67 లో ట్రేడ్ అవుతుంది. దీన్ని హోల్డ్ చేయమంటారా, క్లోజ్ చేసేయమంటారా, సెల్ చేసేయమంటారా? సో మీరు ప్రాఫిట్ లోనే ఉన్నారు కదా. 20 ఎంతలో కొన్నారు? ఇప్పుడు 67 రూపాయలు, 68 రూపాయలు ఉందండి ప్రజెంట్. అవునండి, మీరు కొన్న ప్రైస్ ఎంత అండి? 80 రూపాయలు 31 పైసా. ఓకే, 80 రూపాయలు కొన్నారు. ఓకే అండి, అర్థమైంది. సో టెక్నికల్ గా కొంచెం పుల్ బ్యాక్ వచ్చిందండి రీసెంట్ టైమ్స్ లో. ఇది స్టాక్ ఆల్మోస్ట్ 87 దాకా వెళ్ళి అక్కడ నుంచి రివర్సల్ పుల్ బ్యాక్ వచ్చింది.
మేబీ కొంత సపోర్ట్స్ తీసుకునే ఛాన్స్ ఉందండి. ఇక్కడ మనకి 65 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ తీసుకొని మళ్ళీ చిన్నగా వెళ్ళే ఛాన్స్ ఉంది. కొంచెం మీకు ఒక 6 months to 1 year టైం ఉంటే ఈ స్టాక్ హోల్డ్ చేయొచ్చండి. ప్రస్తుతం ఇమీడియట్ గా అమ్మాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కాలర్ వెంకటనారాయణ చేస్తున్నారు. వెంకటనారాయణ గారు మాట్లాడండి. రామకృష్ణ గారితో డౌట్ ఏంటి చెప్పండి. టాటా టెక్నాలజీ, ఇన్ఫోసిస్ ఎంట్రీ పాయింట్. ఇన్ఫోసిస్ వెయిట్ చేయొచ్చండి, ఎందుకంటే రిజల్ట్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ చూసిన తర్వాత ఈ స్టాక్ లో ఎంట్రీస్ డిసైడ్ చేసుకోవడం బెటర్. టాటా టెక్నాలజీస్ అయితే ఈ రోజే రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి, సో ఇది కూడా రిజల్ట్స్ చూసి చేసుకోవడం బెటర్ అండి. కాకపోతే రీసెంట్ టైమ్స్ లో ఫాల్ తర్వాత ఫాల్ అరెస్ట్ అయినట్టు అర్థమవుతుంది, కొంత కన్సాలిడేషన్ కనిపిస్తుంది. ఈ స్టాక్ కనుక ఈ రోజు రిజల్ట్స్ చూసి రేపు మార్నింగ్ తీసుకోండి. ఇన్ కేసు ఈ స్టాక్ 695 కనుక బ్రేక్ కాకుండా ఉంటే ఎంట్రీ తీసుకోవచ్చు అండి. కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు సార్, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అని. లాంగ్ టర్మ్ కోసం మంచి బ్యాంక్ అండి. కెనరా బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఉన్న బ్యాంక్స్ లో కొంచెం ప్రీమియం బ్యాంక్ అని చెప్పుకోవచ్చు, కొంచెం క్వాలిటీ నేమ్. సో ఈ స్టాక్ లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్ కోసం చక్కగా హోల్డ్ చేయొచ్చు అండి స్టాక్. జిఆర్ఎస్సి 15% ప్రాఫిట్ లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. సో జిఆర్ఎస్సి ఈ రోజు కూడా కొంచెం ఫాల్ అయిందండి, అంటే సపోర్ట్ తీసుకోలేకపోయింది 50 days మూవింగ్ యావరేజ్ దగ్గర. ఈ స్టాక్ ఫాల్ అయింది. మీకు షార్ట్ టర్మ్ ఫండ్స్ అవసరం అయితేనే ఈ స్టాక్ లో ప్రాఫిట్ బుక్ చేయండి, పర్వాలేదు హోల్డ్ చేయగలమంటే ఈ స్టాక్ లో హోల్డ్ అండి, రికమెండేషన్ హోల్డ్. జెడ్ఎస్ లైఫ్ సైన్స్ అండ్ ఇన్ఫోసిస్ ఈ ప్రైస్ లో యాడ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. అదేనండి, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసి తీసుకోవచ్చు అండి. రీసెంట్ గా టీసీఎస్ కొంచెం డిసప్పాయింట్ చేసింది, ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి, చూసిన తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. అట్లాగే జైడస్ కనుక చూస్తే త్వరలోనే రిజల్ట్స్ ఉన్నాయి, లాస్ట్ 2 quarters మంచి రిజల్ట్స్ ఇచ్చారు. ప్రస్తుతం కొంచెం పుల్ బ్యాక్ వచ్చి అంటే 1000 నుంచి 970 ఆ ప్రాంతాలకు వచ్చింది. ఈ స్టాక్ లో ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ కృష్ణమోహన్ చేస్తున్నారు. కృష్ణమోహన్ గారు మాట్లాడండి రామకృష్ణ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. నాట్కోన్ రామ్కి ఇన్ఫ్రా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందండి? నాట్కో ఫార్మా ఉన్న వాటిల్లో కొంచెం అంటే మనకి ఫార్మా కంపెనీస్ అన్నిటిలో కూడా కొంచెం వాల్యుయేషన్స్ వైజ్ గా కంఫర్ట్ ఉందండి, వాల్యుయేషన్ కంఫర్ట్ కనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఏమాత్రం కొంచెం మంచి రిజల్ట్స్ ఇచ్చినా కానీ నాట్కో ఫార్మా ఇక్కడ నుంచి కూడా మంచి ర్యాలీ చేసే అవకాశం ఉంది, ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కలర్ వెంకటరెడ్డి చేస్తున్నారు గుంటూరు నుంచి. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. టీసీఎస్ ఈ రేట్ లో కొనుక్కోవచ్చు అండి 1 year ఇవ్వు. ఏదండి? టీసీఎస్. ఓకే. సో టీసీఎస్ రిజల్ట్స్ తర్వాత వీక్ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం అండి, లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి పడుతూ ఉంది స్టాక్. చూడండి ఇంకొంచెం ఏమన్నా బాటంకి వస్తే బాటమ్ ప్రైస్ లో అంటే మనకి సపోర్ట్ అనేది నెక్స్ట్ 3074 3050 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయి, ఆ ప్రైస్ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు అండి మీరు. అది 1 year అంటున్నారు కాబట్టి. యునైటెడ్ స్పిరిట్స్ అడుగుతున్నారు సార్. ఓకే, క్వశ్చన్ ఏంటంటే అంటే ఇది షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఉన్నాయి వారి దగ్గర. కొంచెం లాంగ్ టర్మ్ ఉంటే హోల్డ్ చేయొచ్చండి, షార్ట్ టర్మ్ కోసం ఈ స్టాక్ లో మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ అయితే ఈ స్టాక్ రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. కొంచెం ఈ స్టాక్ కన్సాలిడేషన్ అవుతుంది కానీ మళ్ళీ ర్యాలీ జరిపే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు మెదక్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ రిలయన్స్ పవర్ నేను 1 రూపీకి ఉన్నా సార్, ఇప్పుడు 70 పోయి 66 వచ్చింది. అసలు ఒక 20 years వరకు అసలు దాన్ని అమ్మొద్దు అనుకుంటున్నా, అసలు ఎక్కువ ఉంటుంది అనిపించారు 1 రూపీ ఉన్నప్పుడు ఉన్నా సార్ కరోనా టైంలో. అదేలేండి, అంటే ఇప్పుడు స్టాక్ కొంచెం రివైవల్ పాత్ లో ఉందండి రిలయన్స్ పవర్. ప్రస్తుతం 65 చేంజ్ లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. 20 years వ్యూ చెప్పడం కష్టం అండి, మనకి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ క్వార్టర్ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్లీ ఈ కంపెనీని రివైవ్ చేస్తే మాత్రం మంచి హైట్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉందండి, ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా బాగుండే ఛాన్స్ ఉంది. ఇంకా ఫర్దర్ గా డెట్స్ ఉన్నాయి, ఆ డెట్స్ ఎలా క్లియర్ చేస్తారు, వాటి రీస్ట్రక్చర్ ఎలా జరుగుతుంది, కొన్ని కేసులు ఎన్సీఎల్టీలో ఉండడం, ఇవన్నీ కూడా రిలయన్స్ పవర్ లో ఉన్న ఇబ్బందులు. వన్స్ అవన్నీ కానీ క్లియర్ అయినట్లయితే స్టాక్ ఇంకా ఫర్దర్ హైస్ చూసే ఛాన్స్ ఉంది. కాకపోతే 20 ఏళ్ళని బ్లైండ్ గా చూడొద్దండి, ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోమని చెప్తాను. అట్లీస్ట్ ఎవ్రీ 3 months ఒకసారి రివ్యూ చేసుకొని మీ పొజిషన్ కంటిన్యూ చేసుకోవచ్చు.
నెక్స్ట్ కలర్ సురేంద్ర చేస్తున్నారు తమిళనాడు నుంచి. సురేంద్ర గారు మాట్లాడండి రామకృష్ణ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. కొంచెం చెప్పగలరా? నాది 620 ఉంది యావరేజ్. కంపెనీ నేమ్ ఏంటండి? లారస్ ల్యాబ్స్. ఓకే. సో లారస్ ల్యాబ్ మంచి ర్యాలీ చేస్తుందండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం చూస్తుంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కూడా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అట్లాగే టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా వెళ్తూ ఉంది. మేబీ కొంచెం పుల్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది, కానీ స్టాక్ త్వరలోనే 4 digits వెళ్ళే అవకాశాలు చాలా క్లియర్ గా అనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న డిప్స్ వచ్చినప్పుడు యాడ్ కూడా చేసుకోవచ్చు లారస్ ల్యాబ్ లో. సార్ IREDA ఇది ప్రెసెంట్ లాస్ లో ఉన్నారు, ఉంచమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఈ స్టాక్ కొంత కన్సల్టేషన్ మోడ్ లో ఉందండి. IREDA ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తాను. కొంచెం ఈ క్వార్టర్ రిజల్ట్స్ అట్లాగే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ టెక్నికల్ గా మళ్ళీ స్ట్రెంత్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ప్రస్తుతం అయితే ఫ్యూ మంత్స్ కన్సల్టేషన్ కనిపిస్తుందండి స్టాక్. నెక్స్ట్ కాలర్ ఆనంద్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ఆనంద్ గారు నమస్కారం అండి, మాట్లాడండి రామకృష్ణ గారితో. భారత్ ఎలక్ట్రానిక్స్ విప్రో హోల్డ్ చేయమంటారా క్లియర్ చేయమంటారా సార్? సో భారత్ ఎలక్ట్రానిక్స్ అయితే హోల్డ్ చేయొచ్చండి. అంటే మీకు ఈ స్టాక్ రీసెంట్ టైమ్స్ లో మంచి ర్యాలీ చేసింది. చక్కగా మనకి డిఫెన్స్ సెక్టర్ అంతా కూడా ఒక 30% ర్యాలీస్ మనం చూసాము రీసెంట్ టైమ్స్ లో. కాకపోతే కొంత పుల్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు పుల్ బ్యాక్ తర్వాత మళ్ళీ రికవరీ ఛాన్సెస్ ఈ స్టాక్ లో క్లియర్ గా ఉందండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ అండి భారత్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, మాట్లాడండి రామకృష్ణ గారితో. నమస్తే సార్ రామకృష్ణ గారు. NSCL ఇండస్ట్రీస్ గురించి చెప్తారా? ఓకే అండి. NSCL అయితే బయట ఇంకా మంచి టార్గెట్స్ ఇస్తున్నారండి. పెద్ద టార్గెట్స్ ఈ స్టాక్ లో ఇంకా వస్తాయని చెప్తున్నారు. మురుగప్ప గ్రూప్ ఈ స్టాక్ ని అక్విజిషన్ చేసిన తర్వాత మంచి ర్యాలీ చూసాం మనం. ఆల్మోస్ట్ మనకి 70-80 రూపీస్ నుంచి ఇప్పుడు 249 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి. ఒక 1 year పాటు హోల్డ్ చేసినట్లయితే అబ్నార్మల్ రిటర్న్స్ కాకపోయినా మీరు డీసెంట్ రిటర్న్స్ ఈ స్టాక్ లో పొందే అవకాశం ఉంది. హోల్డ్ అండి. ఓరియంట్ హార్ట్ గురించి అలాగే టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా అని. ఓరియంట్ ఏంటండి? ఓరియంట్ హార్ట్ అని హోటల్స్. ఓకే. ఇంకోటి ఏంటండి? టాటా స్టీల్. యా. ఓకే. సో ఓరియంటల్ హోటల్ ప్రస్తుతం కన్సల్టేషన్ ఫేజ్ లోనే కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ హోటల్ ఇండస్ట్రీలో చాలా స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఈ స్టాక్ కూడా ఈ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రస్తుతం 148 ఉంది. ఈ స్టాక్ ని ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో హోల్డింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి. అట్లాగే మెటల్ లో రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1-2 months నుంచి కొంచెం ర్యాలీస్ కనిపిస్తున్నాయి. మెటల్ సెక్టర్ అంతా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఇంప్రూవ్ అయ్యే ప్రాసెస్ లో టాటా స్టీల్ మేజర్ బెనిఫిషియరీ అయ్యే అవకాశం ఉంది. టాటా స్టీల్ ఫ్రెష్ గా హోల్డ్ చేసుకోవచ్చు. అట్లాగే ఏదన్నా డిప్స్ తీసుకున్నప్పుడు అరౌండ్ 155, 157 ఆ ప్రాంతాల్లో ఫ్రెష్ గా యాడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, ఇవాళ మార్కెట్ సంబంధించి క్లియర్ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ABN బిజినెస్ న్యూస్.